హల్లెలూయా. నన్ను నా కుటుంబాలందరూ నిర్లక్ష్యం చేశారు, తిరస్కరించారు, వీడేం పనికి వస్తాడు అట్లా నిర్లక్ష్యం చేశారు. అలాంటి నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. సేవకు వచ్చినప్పుడు కూడా నేనేమో పెద్ద పెద్ద అనుభవంలో వచ్చినోడేం కాదు, పెద్ద ప్రార్థన పరుడేం కాదు, లేకపోతే పెద్ద ప్రసంగికుడేం కాదండి. నేను ఎవరో నాకు తెలుసు, నా సిచ్యువేషన్ ఏంటో నాకు తెలుసు, నా కండిషన్ ఏంటో నాకు తెలుసు. తెలుగు భాష నాకు వచ్చేది కాదు. నేను ప్రారంభ దినాల్లో మాట్లాడుతుంటే చాలామంది నవ్వేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు. ఎందుకంటే నాకు భాష రాక నేను మాట్లాడుతుంటే ఆ మాటలో తప్పులు ఏదో మాట్లాడడం కొన్నిసార్లు కాని మాటలు కూడా వచ్చేసేది, తెలిసేది కాదు. ఆ పదానికి అర్థం ఏంటో కూడా తెలియదు. మాట్లాడుతున్న నోరు నాలుక టంగ్ స్లిప్ అయిపోయి ఏదో మాటలు వచ్చేసేది. అప్పుడు చాలామంది నవ్వుకునేవాళ్ళు అండి. వాళ్ళు నవ్వుకుంటుండేవాళ్ళు, నేనైతే లోపల ఏడ్చుకుంటుండేవాళ్ళు. వాళ్ళు నవ్వుకుంటుండేవాళ్ళు, నేను లోపల ఏడ్చుకుంటుండేవాడిని. వాళ్ళు నవ్వడం తప్ప నేను అన్నాను, ఎందుకంటే నా భాష అలా ఉండేది. అప్పుడు లోపల నేను ఏడ్చుకునేవాడు. దేనికి పనికి వస్తాడని రిజెక్టెడ్ పీస్ అనమాట. తిరస్కరించిన ఒక స్థితిలో ఉన్న నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టి హల్లెలూయా. ఈరోజు వందల మందికి, వేల మందికి, లక్షలాది మంది ప్రజలకి వాక్యం చెప్పగలిగిన ఒక విలువైన పాత్రగా ప్రభు నన్ను మార్చాడు. చప్పట్లు కొడుతూ దేవునికి బిగ్గరగా హల్లెలూయా.